బీసీల ఓట్లు వద్దా తెరాస ప్రభుత్వానికి చెప్పమనండి. మరి ఇప్పుడు మీరు ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు, మేము ఓట్లు కూడా వేయదలుచుకున్నారని ఏ ప్రజలు అట్లా ముగ్గురు బీసీలు వాళ్ళకంటే ఎక్కువ మీరు అట్లా కాదు సార్, నేను అంటలేదు. బీసీ కులాలు ఇప్పుడు 112 కులాలు ఉన్నాయి సార్ ఈ రాష్ట్రంలో. ఇంకా కొన్ని కులాలను చేర్చాలనుకుంటున్నారు, ఇంకా కొన్ని కులాలను చేర్చాలనుకుంటున్నారు. గవర్నమెంట్ వైఖరి నచ్చలేదు. ఇంకో చిన్న పాయింట్ సార్, ఇంకొకటి కొన్ని బీసీలలో వీళ్ళంటున్న డెవలప్మెంట్ కులాలని కొన్నిటిని తీసుకొచ్చి ఏ గ్రూప్ లో చేర్చడం కోసం జరుగుతున్న కుట్ర కూడా ఉంది. ఏ గ్రూప్ లో చేరిస్తే నష్టమా? నష్టమే కదా సార్. మరి ఏ గ్రూప్ లో చాలా చిన్న చిన్న కులాలు ఉంటాయి సార్. ఏ గ్రూప్ లో ఉండే కులాల్లో సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ సంచార జాతులకు సంబంధించిన కులాల వృత్తి 28 కులాల వృత్తే బెగ్గింగ్ సార్. వాళ్ళ కోసం సంచార జాతుల కోసం అభ్యంతరం దాంట్లో ఎవరిని చేర్చాలని ఆలోచన జరుగుతుంది అంటారు. ఆ కులాల పేర్లు వాళ్ళ పేర్లు కాకుండా ఈ బీసీలకు సంబంధించిన విషయాలలో బీసీలది చిన్న భిన్నం చేయడం కోసమే ఇప్పుడు బీసీ కమిషనేషన్ అనేది మా అభియోగం. రైట్. మహేష్ గారు చెప్పండి, మీ వాదన ఏంటి? మరి చంద్రబాబు గవర్నమెంట్ కంటే దరిద్రంగా ఉందని కోమటిరెడ్డి గారు ఎట్లా అంటారు? కోదండరామ్ గారు కాంగ్రెస్ ఏదంటే అంటున్నారు. వారు ఒక్క నిమిషం ఒకరు కాలర్స్ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి శేఖర్ గారు లైన్లో ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. మీరు ఈ రైతుల గురించి ఈరోజు డిబేట్ విని మీకు అభినందనలు సార్. ఓకే, ధన్యవాదాలు సార్. ఒకటి పూర్తి ప్రశ్న సార్, అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడేశ్వరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అంటున్నారు సార్. రుణమాఫీ మొత్తం అయింది అంటున్నారు సార్. సార్ నేను రుణమాఫీ నాది చదివేస్తా. ఇప్పుడు నేను రుణమాఫీ బ్యాంకు దగ్గర పోతుంది సార్. మీరు మొత్తము మీరు ₹1,00,000 నేను తీసుకున్నా సార్. మీరు ₹1,00,000 పాటు ఇంట్రెస్ట్ మీరు కడితే మీకు వచ్చిన తర్వాత మిగతాది మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు, వచ్చిన తర్వాత ఇస్తాం. నేను సార్ మాకు వచ్చిన 22,000 చిల్లర వస్తుంది సార్ మాకు రుణమాఫీ అనేది చదివిస్తా. అది పట్టుకోండి సార్, అది కట్ చేసుకొని మాకే మీరు పే చేసుకోండి ఇవ్వండి అంటే లేదు మీరు మొత్తం రెన్యువల్ చేస్తేనే మేము ఇస్తాం. పోయిన సంవత్సరం సార్ ఎంత ఇబ్బందులు సార్, అసలు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం విత్తనాలు కూడా పెట్టిన పెట్టుబడి దాకా ఎంత ఇబ్బందులు పడుతుంటే ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు సార్. ఈ సంవత్సరం సార్ ఎంత ఇబ్బంది అంటే మీరు కళ్ళగుర్తి ప్రాంతంలో మీరు ఏ పార్టీ చెందిన వాళ్ళు సార్? నేను సామాన్య రైతులు సార్. ఎంత ఇబ్బంది సార్ అసలు, చాలా సార్ అసలు ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితులు చూసి. ఓకే, అంటే వారు మీరు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పబట్టి బాబు మేము సంతోషంగా రుణమాఫీ మొత్తం అయిందని చెప్పలేదు. ఓకే, అంటే అవ్వలేదని చెప్తున్నారా? దశల వారీగా వెళ్తుంది అనేది, దశల వారీగా కూడా శాంతం ఇవ్వలేదు. మూడో దశ సగం ఇచ్చి అనుకున్నారు. మహేష్ గారు నిన్న అంటే కోదండరామ్ గారి మీద హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు అయితే సరే, ప్రజల పక్షాన నుండి కొట్లాడే వాళ్ళ మీద ప్రభుత్వం ఆ స్థాయిలో విరిచిపడటాన్ని మనం డెఫినెట్గా ఖండించాల్సిందే. రెండోది, కోదండరామ్ గారు చేపట్టిన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రైతుల అంశాల మీద సభలు పెట్టి ప్రజల్ని చైతన్యం చేసి రైతులకు భరోసానిచ్చినా కూడా అది ప్రజల ఎజెండా మేరకే నడుస్తుంది తప్ప కోదండరామ్ గారు అయితే సొంత ఎజెండా కాంగ్రెస్ ఎజెండా అనే మాట అయితే సరైనది కాదు. ఎవరు చేసిన మీరు కూడా అంటారు కాంగ్రెస్ చేతిలో పావుగా మారారు కోదండరామ్ గారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితమైన కూడా కోదండరామ్ గారు రోడ్ల మీద ధర్నాలు చేసిండ్రు. మిలియన్ మార్చి రోజున కేసీఆర్ గారు 4:30కు వచ్చిండ్రు. లేట్గా ఎందుకు వచ్చినామని కారు మీద చెప్పులు కూడా వేసారు అక్కడ ఉన్న ఉద్యమకారులు. మీరు దాని తెల్లారి సాక్షి పేపర్ తీస్తే మీకు తెలిసిపోద్ది. మిలియన్ మార్చి తర్వాత లేదు సకల మన సాగరహారం రోజున కూడా కేసీఆర్ గారు లేరు. సో ఆ రోజు కూడా కోదండరామ్ గారే ముందు నిలబడి నడిపించినారు. ఆ రోజు కూడా మరి టీఆర్ఎస్ చేతిలో పావుగా మారిందని ఒప్పుకుంటారా కోదండరామ్ గారిని? లేదు. అప్పుడు ఉద్యమం అది. ఇప్పుడేంటి? కాదు. ఇప్పుడు ఇదేంటి? ఇది కూడా ఉద్యమం. ప్రజల కోసం కోదండరామ్ గారు చేస్తారు. కోదండరామ్ గారు చేసేదానికి